మా అమ్మకు ఒక కన్ను మాత్రమే ఉంది. నేను ఆమెని చాలా అసహ్యించుకునేవాడిని. ఆమె అంత ఇబ్బందిగా ఉండేది. మా అమ్మ ఒక మార్కెట్ వద్ద ఒక చిన్న దుకాణం నడిపేది. ఆమె చిన్న కలుపు మొక్కలను సేకరించి అమ్మేది. దానితో మాకు అవసరమైన డబ్బు తనే సంపాదించేది. నాకు చాలా గుర్తుంది ఈ సంఘటన. నేను ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న సమయంలో ఒకరోజు, ఆ రోజు గేమ్స్ డే అని నాకు గుర్తు. అప్పుడు మా అమ్మ స్కూల్కి వచ్చింది. ఆమెను చూసి నేను చాలా ఇబ్బంది పడ్డాను. ఆమె నన్ను అందరిలో ఎగతాళి అయ్యేలా చేసింది. నేను ఆమె వికారమైన రూపాన్ని చూసి వెంటనే స్కూల్ నుండి బయటకు పరిగెత్తాను. మరుసటి రోజు పాఠశాలలో మీ అమ్మకు ఒక్క కన్ను మాత్రమే ఉందా అని నా ఫ్రెండ్స్ నన్ను చాలా హేళన చేశారు. ఆ సమయంలో నా తల్లి ఈ ప్రపంచం నుండి వెళ్ళిపోతే బాగుండు అని కోరుకున్నాను. కాబట్టి నేను మా అమ్మతో, అమ్మా, నీకు ఎందుకు ఇంకో కన్ను లేదు? నువ్వు నన్ను అందరిలో సిగ్గుపడేలా చేశావు. నువ్వు ఎందుకు చనిపోవు అని అడిగాను. దానికి మా అమ్మ స్పందించలేదు. నాకు చాలా కోపం వచ్చింది. నేను అడిగిన దానికి తాను సమాధానం ఇవ్వలేదు. కానీ నేను చెప్పాలనుకున్నది చెప్పానని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. తాను నన్ను ఏమీ అనకపోవడంతో నేను అసలు తనని ఎక్కువగా బాధ పెట్టలేదు అని అనుకున్నాను. ఆ రోజు రాత్రి నేను నిద్రలేచాను. ఒక గ్లాస్ నీరు తీసుకోవడానికి వంటగదికి వెళ్లాను. నా తల్లి అక్కడ ఏడుస్తూ ఉంది, చాలా నిశ్శబ్దంగా. నేను తనని చూశాను. ఇక అక్కడి నుండి వచ్చేశాను. నాకు అర్థమైంది, నేను ఉదయం చెప్పిన దానికి ఏడుస్తుందని. నా గుండె మూలలో కొద్దిగా బాధ అనిపించింది. అయినప్పటికీ ఒక కన్ను నుండి ఏడుస్తున్న నా తల్లిని చూసి నేను అసహ్యించుకున్నాను. మా పేదరికాన్ని, ఒక కన్ను ఉన్న నా తల్లిని నేను బాగా అసహ్యించుకునేలా చేశాయి. ఆ కసితో బాగా చదివి గొప్పవాడిని కావాలనుకున్నాను. అప్పుడు నేను చాలా కష్టపడ్డాను. నేను నా తల్లిని విడిచిపెట్టి వేరే రాష్ట్రానికి వచ్చి చదువుకున్నాను. ఒక పెద్ద విశ్వవిద్యాలయంలో నాకు సీటు వచ్చింది. కష్టపడి చదువుకున్నాను. నాకు మంచి జాబ్ వచ్చింది. నేను ఒక మంచి అమ్మాయిని ప్రేమించాను. నేను ఒక అనాథను అని చెప్పి వారి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాను. నేను స్వంత ఇల్లు కొనుక్కున్నాను. ఇప్పుడు నాకు పిల్లలు కూడా ఉన్నారు. ఇప్పుడు నేను విజయవంతమైన వ్యక్తిగా సంతోషంగా జీవిస్తున్నాను. నేను ఇక్కడ చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే ఇది నా తల్లిని గుర్తు చేయని ప్రదేశం. ఈ ఆనందం రెట్టింపవుతోంది. ఒకరోజు అనుకోకుండా ఒక వ్యక్తి నన్ను చూడటానికి వచ్చారు. నేను ఆశ్చర్యపోయాను. ఆమె నా తల్లి, ఇంకా బ్రతికే ఉన్నందుకు. ఇప్పటికే ఆమె ఒక కన్నుతో ఆకాశం మొత్తం నాపై పడిపోతున్నట్లు అనిపించింది. నా కూతురు నా తల్లి రూపాన్ని చూసి భయపడిపోయింది. నేను గుర్తుపట్టనట్లుగా ఆమెను అడిగాను, మీరు ఎవరు? మీరు నాకు తెలీదు. దానిని నిజం చేయడానికి ప్రయత్నించినట్లు మీరు నా ఇంటికి వచ్చి నా కూతురిని భయపెట్టడానికి ఎంత ధైర్యం? ఇప్పుడే ఇక్కడి నుండి వెళ్ళండి అని నేను ఆమెని అరిచాను. దానికి నా తల్లి నిశ్శబ్దంగా, ఓ, నన్ను క్షమించండి, నేను తప్పు చిరునామాకి వచ్చి ఉంటాను అని తాను వెళ్ళిపోయింది. అప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నేను అసలు తనను పట్టించుకోకూడదని, నా జీవితాంతం ఆమె గురించి ఆలోచించనని అనుకున్నాను. కొన్ని రోజుల తర్వాత ఒకరోజు మా స్కూల్ రీయూనియన్కు సంబంధించిన ఒక లెటర్ నా ఇంటికి వచ్చింది. నేను బిజినెస్ ట్రిప్కి వెళ్తున్నానని చెప్పి భార్యతో అబద్ధం చెప్పాను. రీయూనియన్ తర్వాత నేను మా పాత షాప్ వద్దకు వెళ్లాను. అక్కడే ఉన్న మా ఇంటికి వెళ్లాను. నా తల్లి చల్లని నేల మీద పడిపోయింది. అది చూసి నాకు ఒక్క కన్నీటి చుక్క కూడా రాలేదు. ఆమె చేతిలో కాగితం ముక్క ఉంది. అది నాకు రాసిన లేఖ. ఆమె ఇలా రాసింది, ప్రియమైన నా కుమారునికి, నా జీవితం ఇప్పటికే చాలా గడిచిపోయిందని అనుకుంటున్నాను. నేను ఇంకా నీ దగ్గరికి రాను, కానీ నువ్వు నన్ను ఒక్కసారి కలవాలని కోరుకుంటున్నాను. నాకు నువ్వు చాలా గుర్తొస్తున్నావు. ఒకసారి నిన్ను చూడాలని ఉంది. నువ్వు పాఠశాల రీయూనియన్కి వస్తున్నావని తెలిసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. కానీ నిన్ను కలవడానికి నేను స్కూల్కి రాలేను. నా ఒక కంటితో నిన్ను మళ్ళీ ఇబ్బంది పెట్టలేను. నీ చిన్నప్పుడు నీకు ఒక యాక్సిడెంట్ అయ్యింది. అందులో నీకు ఒక కన్ను పోయింది. నా కొడుకును ఒక కంటితో చూడలేక నా కంటిని నీకు ఇచ్చేశాను. నేను చాలా గర్వపడ్డాను. నా కంటితో నువ్వు ఈ ప్రపంచాన్ని చూస్తున్నప్పుడు నువ్వు నాకు ఒక కన్ను ఉన్నందువల్ల చాలా కోపడ్డావు. కానీ నీకు నా పైన ప్రేమ ఉన్నందువల్లనే అలా చేస్తున్నావని అనుకున్నాను. నీ చిన్నతనాన్ని, నీ జ్ఞాపకాలను నేను చాలా మిస్ అవుతున్నాను. నువ్వే నా ప్రపంచం అని రాసింది. నా ప్రపంచం ముక్కలైంది. నా కోసం మాత్రమే జీవించిన వ్యక్తిని నేను అసహ్యించుకున్నాను. నేను నా తల్లిని చాలాసార్లు అరిచాను. నేను చేసిన చెత్త పనులకు ముక్తి మార్గం నాకు తెలియదు అని అనుకున్నాను. బాధతో నిండిన హృదయంతో ఎవ్వరిని వైకల్యాలను చూసి
ఎప్పుడూ ద్వేషించవద్దు. మీ తల్లిదండ్రులను ఎప్పుడూ అగౌరవ పరచవద్దు. వారి త్యాగాలను విస్మరించవద్దు. వారు మనకు జీవితాన్ని ఇస్తారు. వారు ఎప్పుడూ మెరుగైన జీవితాన్ని ఇవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. వారి కలలలో కూడా వారు తమ పిల్లల అనారోగ్యం కోరుకోరు. వారు ఎల్లప్పుడూ సరైన మార్గాన్ని చూపించడానికి మరియు ప్రేరేపించడానికి ప్రయత్నిస్తారు. తల్లిదండ్రులు పిల్లల కోసం అన్నింటినీ వదులుకుంటారు. పిల్లలు చేసిన అన్ని తప్పులను క్షమిస్తారు. పిల్లల కోసం వారు చేసిన వాటిని తిరిగి చెల్లించడానికి మార్గం లేదు. మనం చేయగలిగేది వారికి అవసరమైనది మనం వారి కోసం కాస్త సమయాన్ని, ప్రేమని, గౌరవాన్ని ఇవ్వటం. ఈ కథ మీకు ఎలా అనిపించిందో కమెంట్ ద్వారా తెలియజేయండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.